UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈ రోజైతే నకరకాల ఎమ్మెల్యే వీరేశం అన్న దగ్గరికి అయితే వచ్చిన అన్న దగ్గరికి కరోనా నేపథ్యంలో ఫుల్ బిజీ ఉన్న టైంలో అప్పుడు ఒక్కసారి అయితే ముచ్చట పెట్టిన ఇది రెండవసారి ఎమ్మెల్యే గెలిచినాక అప్పుడు గిట్ట నువ్వు ఎమ్మెల్యే గెలుస్తావన్న ప్రజల మనిషి అని అయితే చెప్పొచ్చిన అసలు వీరేశం అన్న అసలు ఎట్లా ఉన్నాడు ఏందని చెప్పి ఒక్క ముచ్చట అయితే పెడదాం ఇక. నమస్తే అన్న. నమస్తేనే. బాగున్నారా అన్న? సూపర్ అన్న. ఏదో కొంచెం బాధ ఉన్నట్టుందన్న. బాధ నిన్నమన్నా దేనికి బాధ? ఈ నిన్నమన్న జరుగుతున్న కార్యక్రమాలకు మీరు అలగటం ఉండదు, కొట్లాడటం ఉంటుంది వీరేశం కాడ. అంటే అడవులో అన్న అయినందుకు అదే అట్లనే చూస్తురా అన్న? మిమ్మల్ని ఎమ్మెల్యే చూస్తురా పోలీసు వాళ్ళు? మనిషి అయినందుకు, మనిషిలో ఉండేటువంటి ప్రశ్నించే తత్వం ఉన్నందుకు ప్రశ్నిస్తుంటా, క్వశ్చన్ చేస్తుంటా, అంతే తప్ప అడవిలో అన్నైనా జనములు ఉండేటువంటి లీడర్ అయినా ప్రశ్నించే తత్వం ఉండాలి. ప్రశ్నించే తత్వం లేనప్పుడు తన అస్తిత్వాన్ని కోల్పోతాడు. అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి క్రమంలో ఆ మనిషి బతికి వేస్ట్ అనేటువంటి ఒక ఫీలింగ్ నాది. అందుకే ప్రశ్నించిన. అన్న ముచ్చట ఏంటంటే మీరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీరేశం అన్న అంటే ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీ ముందల నిన్నమన్న ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు అందరూ ముందరికి వెళ్ళిపోయారు, మీరు మాత్రం మిమ్మల్ని మాత్రం ఆపేసారు. అంటే ఎట్లా, ఏ విధంగా? అధికార పార్టీ కదా, అధికార పార్టీ మాదే ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి. అయినప్పటికీ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి పోలీస్ వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క ఆలోచనలని, వారి యొక్క యాక్టివిటీని మార్చుకున్నటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. ఆ అక్కడక్కడ ఉండేటువంటి వాళ్లకు అప్పుడప్పుడు వాళ్ళలో ఉండేటువంటి భావాలు, వాళ్ళలో ఉండేటువంటి ఆ తత్వము బయటపడుతుంటుంది. నాకంటే ముందు పోయినటువంటి వాళ్ళ ముందు బయటపడకపోవచ్చు, నా కాడికి రాగానే అది బయటపడవచ్చు. అవును. బట్ నేనేం చెప్పినాను, ఈ తత్వాన్ని, ఈ యాక్టివిటీని మార్చుకోవాలని చెప్పేసి నేను కంప్లైంట్ చేసిన. నాకున్న రైట్ ప్రకారంగా, నాకున్నటువంటి హక్కు ప్రకారంగా నేను కంప్లైంట్ చేసి మా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళి పోలీసు వ్యవస్థలో ఇంకా పాత ప్రభుత్వ తాలూకు ఆలోచనలు, పాత ప్రభుత్వ తాలూకు పోకడాలు ఉన్నాయి, ఇవి మారాలి, మార్చుకోవాలి అని చెప్పేసి మాత్రమే నేను సూచన చేసిన. అన్న, నీకు ఇష్టమైన మంత్రులే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, వాళ్ళు ఏమైనా మందలియలేదా వాళ్ళని? అంటే వాళ్ళకి విషయం తెలియదు అప్పటికి. వాళ్ళు హెలికాప్టర్లో ఫ్లై అయి ఉన్నారు, వాళ్ళు దిగే లోపే ఇది జరిగిపోయింది. వాళ్ళు దిగిండ్రు, డయాస్ మీదకి వచ్చారు, డయాస్ మీద ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళకు విషయము ఆ రోజు సాయంకాలం నాటికి వాళ్ళకి తెలిసేటువంటి స్కోప్ లేదు. ఆ తర్వాత తెలిసిన తర్వాత ఎస్ అట్లా చేయొద్దు, అట్లా చేయకుండా ఉండవలసి ఉండే, తప్పు కదా వాళ్ళు చేసింది అనేటువంటిదే ఉన్నది అందరు. మీకు తెలుసో తెలియదో రాష్ట్రం అంతటా ఏమనుకున్నారు చెప్పన్నా, ఒక బడుగు బలహీన వర్గాలలో వేముల వీరేశం అన్నలా ఉండాలా అని చెప్పి అనుకుర్రు. మీద నేను ఆత్మగౌరవాన్ని ఆకలినైనా చంపుకుంటా కానీ ఆత్మగౌరవంతో బతుకుతా అని చెప్పారు కదన్న. అంటే ఆ క్రమంలో మీ కార్యక్రమం మన జిల్లాలోనే జరుగుతుంది కదా, అయినా పర్వాలేదు అంతమంది మిమ్మల్ని బతలాడారు కదన్న. మన జరిగే కార్యక్రమాలన్నీ ఎక్కువ మీ నియోజకవర్గంలోనే ఉన్నాయి కదా, కాలువలు ఇట్లా అవన్నీ ప్రాజెక్టులు. అంటే ప్రజల కోసం అన్నా సరే పోదామని చెప్పి అయితే మళ్ళీ ఆలోచన రాలేదా? అంటే నా నియోజకవర్గ ప్రజల కోసం, నా కార్యకర్తల కోసం ఎంతవరకైనా తగ్గుతాను అని చెప్పేసి నేను చాలా సందర్భాల్లో చెప్పినాను. నా నియోజకవర్గంలో ఉండేటువంటి కాలువలు, నా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చ కాబట్టి నేను ఆ చర్చా వేదిక డయాస్ మీదకు వెళ్ళినాను. నేను హెలిప్యాడ్ కాడ రిసీవ్ చేసుకునే కాడ నాకు జరిగినటువంటి ఇబ్బందిని నేను అక్కడ వరకు నేను ఎన్ని తిరిగి వచ్చేసినాను, కానీ డిబేట్ కాడికి వచ్చేసేటప్పటికి, చర్చ కాడికి వచ్చేసేటప్పటికి, మీటింగ్ కాడికి వచ్చేసేటప్పటికి 100% నా ప్రజల కోసం, నా కాన్స్టిట్యున్సీ కోసం నేను ఇన్వాల్వ్ అయినాను, మాట్లాడినాను. నాకు కావలసినటువంటి నిధులు, నాకు ఉండేటువంటి నీడ్స్ను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగలిగినాను. అక్కడ నేను తగ్గినాను 100%. అంటే మీరు వెనుక తిరిగిపోయారు కదా, వెనకకి వెళ్ళిపోయాక అసలు వీరేశం అన్న సైన్యం అంటే మామూలు ఉంటారు, మాసే కదా అంతా. మరి అంతమంది 200-300 మంది వచ్చినట్టు మీ ఎంట, వాళ్ళు ఏమనలేదా? అంటే మా నియోజకవర్గం నుండి నాతో ఉండేటువంటి మా నాయకులైనా, మా కార్యకర్తలైనా క్రమశిక్షణకు, పద్ధతికి, శిష్టానికి బాగా రెస్పెక్ట్ చేస్తారు.
మేము లీగల్గా పోదాం అనుకున్నాం. మేము లీగల్గా ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి, స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళి సిస్టంలో వ్యవస్థీకృతమైనటువంటి ఉండే లోపాలని సరిచేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఉన్నాం కాబట్టి మా వాళ్ళు కూడా అదే కాన్సెప్ట్తో ముందుకెళ్ళారు. లొల్లి చేయడానికి, అల్లరి చేయడానికి అది మా మేజర్ సంబంధించినటువంటి మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్. మా ఇష్యూస్ కోసం మంత్రులను మేము పిలుచుకున్నాం, మేము ఆహ్వానించుకున్నాం. కాబట్టి మా ప్రజల యొక్క నీడు, కాన్స్టిట్యూన్సీ యొక్క నీడే మాకు ప్రధానంగా కనిపించింది తప్ప అల్లరి చేసి ఇంకోటి చేయాలనేటువంటిది ఏం లేదు. వీరేశం అన్న పులిలాగా ఉండే వీరేశం అన్న కొంచెం 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 తగ్గుతుండని అంటారు. నిజమేనా? అంటే ఫ్రీడమ్ అనేది మీకు ఉందా? మీ భావజాలం వేరు, మీ ప్రజానాయకుడు, ప్రజల మధ్య తిరిగే నాయకుడు కాబట్టి మీకు అంత ఉందా? అసలు నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను స్పీకర్ కంప్లైంట్ చేయగలిగిన, నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను మాట్లాడిన. అంటే బహుశా ఇంత స్వేచ్ఛ, ఇంత మాట్లాడే స్వేచ్ఛ, ప్రశ్నించే స్వేచ్ఛ, కొట్లాడే స్వేచ్ఛ, దరఖాస్తు చేసేటువంటి స్వేచ్ఛ, ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ కాబట్టి సాధ్యమైంది. ఇదే నేను బిఫోర్ ఉన్న రాజకీయ పార్టీలు ఉంటే సాధ్యం కాదు. కాబట్టి నాకు భయంకరమైనటువంటి స్వేచ్ఛ, భయంకరమైనటువంటి ఒక ఫ్రీడమ్ నాకు ఉన్నది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిత్యం కొట్లాడవలసిన, నిత్యం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఇక్కడ లేదు. ఆ అవసరం లేదు కాబట్టి, ఆ నీడ్ లేదు కాబట్టి, ఆ స్వేచ్ఛగా ఉన్నా కాబట్టి నేను ప్రశాంతంగా కనిపిస్తున్నాను. నల్గొండ జిల్లా అంటేనే రెడ్ల రాజ్యం అంటారు కదన్న. అంటే వీళ్ళు ఎవరన్నా ఆపిరని చెప్పి మీకైతే అనిపిస్తలేదా? నల్గొండ జిల్లా అంటేనే రెడ్ల రాజ్యం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నథింగ్, నేను దాన్ని వ్యతిరేకిస్తాను. నల్గొండ జిల్లా అంటేనే రెడ్ల రాజకీయం, రెడ్ల అంటేనే రాజకీయాలు చేయొద్దు, రెడ్లు అంటేనే పోటీ చేయొద్దు అనేటువంటి అభిప్రాయానికి నేను వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అని అంటే, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి రావి నారాయణ రెడ్డి కాంచి మొదలుకుంటే, ఆరుట్ల కమలాదేవి కాంచి మొదలుకుంటే, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మాకాడ నక్సలైట్ పార్టీకి నాయకత్వం ఇచ్చినటువంటి యానాల మల్లారెడ్డి, ఆలేరు ఏరియాలో నూడెమికస్కి నాయకత్వం వహించినటువంటి విక్రమ్ రెడ్డి, ఆ తర్వాత వచ్చేసి అన్ని పార్టీలలో కూడా రెడ్డి లీడర్షిప్ బేసికల్గా ఉన్నది. అంటే ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు నక్సలైట్ పార్టీలో నాయకత్వం వహించి త్యాగాలు చేశారు. అట్లాగే సిపిఐ, సిపిఎం పార్టీలలో నాయకత్వం వహించారు, కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించారు. టిఆర్ఎస్ గవర్నమెంట్ అనుకున్నటువంటి దాంట్లో కూడా రెడ్డినే మంత్రి ఉన్నాడు. కాబట్టి దీంట్లో ఆ క్యాస్ట్ను పాయింట్అవుట్ చేయటం, ఆ క్యాస్ట్ని తప్పు పట్టడం, ఆ క్యాస్ట్ని చేయటం అనేటువంటి దానికి నేను వ్యతిరేకం. బట్ వాళ్ళకు ఆ అన్ని పార్టీలలో వాళ్ళ శ్రమ ఉంది, వాళ్ళ కష్టం ఉంది, వాళ్ళ పని ఉంది, దాంతోపాటు వాళ్ళకి అవకాశాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇతరులు కూడా కష్టపడాలి, పని చేయాలి, ఎదగాలి, అవకాశాలు తీసుకోవాలనేటువంటి దాంట్లో తప్పు లేదు. కానీ వాళ్ళు ఉన్నారు అనేటువంటి బూచి చూయించి వాళ్ళు ఇది అనేటువంటి పద్ధతుల్లో చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫ్యామిలీ ఉన్నది, వాళ్ళు ఇవాళ లేరు కదా రాజకీయాల్లో. వాళ్ళు దేశం కోసము ప్రాణత్యాగం చేసేటువంటి స్టేజ్కి పోయి, ప్రాణాలని ప్రాణంగా పెట్టేటువంటి స్టేజ్కి పోయేసి వచ్చేసి తర్వాత నేను పబ్లిక్లో ఉండాలి, ప్రజాసేవ చేయాలనుకుని వచ్చేసారు. వాళ్ళు 2 కాన్స్టిట్యున్సీలు 2 పిల్లలుగా భావించేసి సర్వీస్ ఇస్తారు. కాబట్టి వాళ్ళని మనం ఇంకో కోణం నుంచి ఎట్లా చూస్తాం? కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి ఉండి పనిచేసుకుంటూ యూత్ కాంగ్రెస్ విద్యార్థి ఎన్ఎస్యుఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చేసిండు, పనిచేసుకుంటున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చేసి, ఆ తర్వాత రాజగోపాల్ అన్న కూడా వెంకరెడ్డి సార్ పోటీ చేసినప్పుడల్లా పనిచేస్తూ వస్తున్నటువంటి క్రమంలో ఎంపీగా ఆయనకు అవకాశం వచ్చేసి, అట్లా ఏ ఫ్యామిలీ కూడా, ఏ కుటుంబం కూడా, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఏ ఫ్యామిలీ కూడా అప్పనంగా ఆ రోజు వచ్చేసి రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళకి కాదు. జానారెడ్డి అయినా, ఉత్తమ్ కుమార్ అన్న అయినా, కోమటిరెడ్డి బ్రదర్స్ అయినా వీళ్ళు బై బర్త్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది, అవకాశాలు కల్పించింది, ప్రజలు వాళ్ళని ఆదరించారు. కాబట్టి లాంగ్ లైఫ్ వాళ్ళు లైఫ్లో ఉండగలుగుతారు. దాన్ని చుట్టూ కమ్యూనిటీని తిప్పి, దాని చుట్టూ క్యాస్ట్ని తిప్పి ఇది చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటి నాకు అంటున్నాడు.